అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్‌లోని డిపోర్టేషన్ మరియు తాత్కాలిక డిటెన్షన్ వ్యవహారాల విభాగం ఏప్రిల్ నెలలో కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే వివిధ దేశాలకు చెందిన 2,700 మంది ప్రవాసులను బహిష్కరించినట్టు ప్రకటించింది. అలాగే ఇందులో చాలా మందికి అకామా లేదని, సరైన గుర్తింపు పత్రాలు లేవు, అలాగే పరారీ కేసులో ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశంలో వేగంగా తనిఖీలు జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువ వేగంతో అరెస్టు చేసిన ప్రవాసులను ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పేసి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిరూపించబడిన వారిని, అక్రమ ప్రవాస కార్మికులను, అలాగే మూడవ పార్టీ కోసం పనిచేస్తున్న వారిని, అంటే వచ్చిన వీసా మీద కాకుండా వేరే యజమాని దగ్గర పనిచేస్తున్న ప్రవాసులను అరెస్టు చేస్తున్నామని చెప్పేసి కువైట్లోని అన్ని గవర్నరేట్లలో, అన్ని ప్రాంతాలలో, అన్ని ఏరియాలలో తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు. అంతేకాకుండా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మే 11 నుంచి మే 18వ తేదీలలో కేవలం వారం రోజుల వ్యవధిలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన 1084 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. కువైట్లో ప్రవాస కార్మికుడు మరియు యజమాని ఇద్దరికి జవాబుదారీతనం వర్తిస్తుందని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. పని మరియు నివాస చట్టాన్ని నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా సరే కానీ చట్టం ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. వేల మంది ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నారు. అలాగే వేల మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.